ప్రార్థన చేసుకుని మన పరిచర్యని మనం స్టార్ట్ చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రియ తండ్రి, సాయంకాలము బైబిల్ స్టడీ కోసం మమ్మల్ని సమకూర్చినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. గత కాలంలో అపోస్తలుడు యోహాన్ రాసినటువంటి పత్రికలను స్టడీ చేయడానికి సహాయపడ్డారు. మీకు స్తోత్రములు. ఇవాళ ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. అదే అపోస్తలుడు యోహాన్ రాసినటువంటి సువార్త గురించి ధ్యానం చేయాలని మేము ఆశపడుతున్నాం. మాకు సహాయం చేయండి. మీ దివ్యమైన వాక్యాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మ అభిషేకం చొప్పున మా మనోనేత్రాలు వెలిగింపు చేయండి. మీ సన్నిధిని అనుభవించడానికి సహాయపడండి. మీ స్వరాన్ని వినటానికి దయ చూపించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి గడిచిన వారాల్లో అపోస్తలుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రికను మనం స్టడీ చేశాము. అదైన తర్వాత రెండవ పత్రికను స్టడీ చేశాము. అదైన తర్వాత మూడవ పత్రికను కూడా స్టడీ చేశాము. దాని తర్వాత ప్రకటన తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. నాకు అనిపించింది దానికంటే కూడా యోహాను తీసుకుంటేనే బెటర్ అనుకున్నాను. కానీ సరే, ఆశీర్వాదం గారు ఏం చెప్తారు అని బ్రదర్ని అడిగితే బ్రదర్ కూడా సువార్త తీసుకుంటే బెటర్ లేని బ్రదర్, యోహాను సువార్త స్టడీ చేద్దామన్నారు. సరే, యోహాను సువార్తను మనం స్టడీ చేయడానికి ట్రై చేస్తాము. అయితే మరీ అంత డీటెయిల్గా కాకుండా ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం కవర్ చేస్తూ ఈ 21 అధ్యాయాన్ని కూడా మనం కొంచెం తొందరగానే మనము కంప్లీట్ చేద్దాం. వర్స్ బై వర్స్ అంటే చాలా టైం పడుతుంది. ప్రస్తుతం ఉన్న దినాల్లో మనకంత వెసులుబాటు కూడా లేదు. ఏం చేతనంటే 66 పుస్తకాలు ఈ దేవుని వాక్యంలో దేవుడు మన కోసం పొందుపరిచాడు. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రారంభం నుంచి చివరి వరకు ధ్యానం చేయడం అవసరం. సో కాబట్టి నేను ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఈ ఈ స్వార్థ అంతా ఒక 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 పద్ధతిలో ఒక థ్రెడ్ ఏ విధంగా రన్ అవుతుందో దేవుని యొక్క ట్రూత్స్ ని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి నేను 5 వచనాలు చదివిన తర్వాత నేనేం చేస్తానంటే స్వార్థల గురించినటువంటి ఒక 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 బిగ్ పిక్చర్ మీకు ఇస్తాను. స్వార్థలను ఎట్లా అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ గత కాలంలో మీకు గుర్తుందో లేదో, వాకింగ్ విత్ జీసస్, యేసుతో నడుచుచు అనే సిరీస్ లో మీకు ఆల్రెడీ కొంత భాగాన్ని నేను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. పాండమిక్ సిచ్యువేషన్ లో మీరు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. మీకు ఒకసారి ఈ స్వార్థల గురించినటువంటి ఓవర్వ్యూ ఇచ్చిన తర్వాత మనము స్ట్రైట్ అవే యోహాను సువార్తను మనం స్టడీ చేయడానికి ట్రై చేస్తాను. నేను స్టార్ట్ చేయడానికి మునుపు మొదటి 5 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 5 వచనాలు. మీరు కూడా బైబిల్ తెరిచి నాతో పాటు ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడి వాక్యాన్ని మన కొరకే దీవించి ఆశీర్వదించి మన అక్కర కొలది పరిశుద్ధాత్మ దేవుడు తన సత్యమును మనకు పంచిపెట్టిన దాకా. ఆమేన్. ద లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, ఆయన పరిచర్య ఈ మొదటి 4 సువార్తలు ఈ క్రొత్త నిబంధనలో పొందుపరచబడింది. అందులో ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమ నుండి మహిమకు మధ్యలో జరిగిన సంఘటనను చాలా క్లుప్తంగా, చాలా క్లుప్తంగా వ్రాయబడ్డం అనేది మనకు 4 పత్రికలు చదివితే మనకు అర్థమవుతుంది. ఈ ఈ యేసుక్రీస్తు వారి
ఆ పరిచర్య లేక యేసుక్రీస్తు వారి చేసినటువంటి ఆయన పరిచర్యను మనం గ్రహించాలంటే ఈ విధంగా 5 భాగాలుగా మనం చెప్పొచ్చు. మొట్టమొదట ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ అంటారు. అంటే యూదయ ప్రాంతాన ఆయన మొట్టమొదట పరిచర్య ప్రారంభించాడు. దాదాపు ఒక 8 ప్లస్ నెలలు అయిండొచ్చు. మేబీ అరౌండ్ 8 మంత్స్ అయిండొచ్చు. అది మొదటిది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు గలిలయలో ఆయన పరిచర్య చేశాడు. అది దాదాపు ఒక 2+ ఇయర్స్ అయిండొచ్చు. ఆ తర్వాత పెరయ జూడియన్ మినిస్ట్రీ అంటారు. అంటే పెరయలోను మళ్ళా యూదయలో అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయడం అనేది జరుగుతుంది. అది దాదాపు 4+ మంత్స్ అవుతుంది. ఇది మీకు అర్థం కావాలంటే ఈ పిక్చర్, ఈ మ్యాప్ మీరు కొంచెం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది దక్షిణ ప్రాంతం, సదరన్ సైడ్ లో ఇదంతా పాలస్తీనా. ఈ పాలస్తీనాలో దక్షిణ భాగాన యూదయ, అలాగే ఉత్తర భాగాన గలిలయ, ఆ రెండింటి మధ్యలో సమరయ. ఇప్పుడు ఈ ఇదేమో పెరియా అంటారు. ఇది పెరియా, పెరియా దెకపోలిస్ పెరియా. మనకి ఆ జోర్డాన్ నది ఇలా ఫాలో అవుతుంది. ఇదేమో ద సీ ఆఫ్ గ్యాలిలీ, గలిలయ సముద్రం అన్నమాట. సో ఈ పిక్చర్ మీరు, ఇదేమో మృత మృత సముద్రం, డెడ్ సీ. ఈ పిక్చర్ మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. యోదయ ప్రాంతం అంటే ఇది, అంటే బెత్లెహేం ఇక్కడ ఉంటుంది, బేతనయ ఇక్కడ ఉంటుంది, జెరూషలేం ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత నాజరెత్ ఇక్కడ ఉంటుంది, కైసరి ఎక్కడ ఉంటుంది, క్యానా ఇక్కడ ఉంటుంది. సో కపెర్నహూమ్, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. కపెర్నహూమ్ లో యేసు ప్రభు కొంత ఎక్కువ కాలం ఉన్నాడు. బిగినింగ్ లో నజరేత్ లో ఉండేవాడు. ఇక్కడ నుండి ఆయన కపెర్నహూమ్ కు షిఫ్ట్ అవుతాడు. సో యేసుక్రీస్తు వారు ప్రతి పండగకు ఆయన యెరూషలేంకి వచ్చేవాడు. ఇది యెరూషలేం. యూదులు సర్వసాధారణంగా ఈ యోదయ నుండి ఇటువైపు వెళ్ళాలంటే సమరయ మీద వెళ్ళరు, ఇలా పెరయ మీద వెళ్తారు. సో బట్ యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన సమరయం కూడా దర్శించినట్టుగా ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలం. సో ఈ మ్యాప్ అనేది మీరు దయచేసి మైండ్ లో పెట్టుకోండి. అట్లీస్ట్ మీరు ఏం గుర్తు పెట్టుకోవాలంటే దక్షిణ భాగాన యూదయ ఉంటుంది, యెరూషలేం ఉంటుంది. ఉత్తర భాగాన గలిలయ ఉంటుంది. హేరోదు ఈ గలిలయను పెరయ్యను హేరోదు పరిపాలించాడు. సో ఆ ఆ తర్వాత ఈ యూదయ, సమరయ, ఆయనేమో పైలట్, పిలాతు పరిపాలించాడు కాంటెంపరీగా, అంటే న్యూ టెస్ట్మెంట్ టైమింగ్స్ లో. ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు మాక్సిమం ఆయన పరిచర్య సిదోన్ వరకు వెళ్ళినట్టు, మేబీ ఫర్ మాక్సిమం ఒక 70 మైల్స్ కంటే ఎక్కువగా ఆయన పరిచర్య చేయలేదు. ఆయన 3.5 years లో ఈ ఏరియాలోనే ఆయన సేవ చేసినట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మొదటి భాగము యూదయలో ఆయన 8 నెలలు దాదాపు అక్కడ సేవ చేశాడు. ఆ తర్వాత గలిలయలో దాదాపు 2+ years సేవ చేశాడు. ఆ తర్వాత పెరయ, సో దిస్ ఇస్ ద పెరయ, పెరియా జూడియా, అంటే ఇదంతా యూడియా. ఈ జూడియా మినిస్ట్రీలో దాదాపు ఒక 4+ months ఆయన చేస్తాడు. ఐదవదిగా ప్యాషన్ వీక్ అంటారు. 1 వీక్, లాస్ట్ 1 వీక్. ఈ 4 సువార్తల్లో ఈ లాస్ట్ 1 వీక్ ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. లాస్ట్ చాప్టర్ లో ఎక్కువ శాతము పోస్ట్ రిజరక్షన్ అండ్ 40 days, అదంతా కూడా ఒక భాగంగా చూడాలి. సో మొత్తం 5 భాగాలు. సో ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ, గలిలేయన్ మినిస్ట్రీ, పెరియా అండ్ జూడియన్ మినిస్ట్రీ, ప్యాషన్ వీక్ అండ్ పోస్ట్ రిజరక్షన్. ఇది యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రలోని ఆ ప్రాముఖ్యమైనటువంటి భాగాలుగా మనం గుర్తించాలి. అసలు సువార్తలంతట్లో కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే యేసుక్రీస్తు వారి పుట్టుక. అంటే దైవ మానవుడు, దేవుడు మానవుడు అయ్యాడు. మానవ అవతారం అనకూడదు. మానవ అవతారం అంటేనేమో టెంపరరీ అపియరెన్సెస్, కానీ యాక్చువల్ గా దేవుడు మానవుడుగానే పుట్టాడు, మానవుడుగానే జీవించాడు, ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ గా జీవించాడు. కాబట్టి నేను కూడా తెలియక మానవ అవతారం అని గతంలో చాలా సార్లు చెప్పేవాడిని. కానీ కొంచెం బాగా స్టడీ చేసిన తర్వాత నాకేమర్థమైందంటే ఆ యేసుక్రీస్తు మానవుడుగా వచ్చింది, ఒక అవతారంగా రాలేదు, నిజంగా మానవుడుగానే వచ్చాడు. ఆయన ముమ్మాటికి మానవుడు, ముమ్మాటికి దేవుడు. అదొక మిస్టరీ అన్నమాట. సో మామూలుగా ఈ భారతదేశపు సిద్ధాంతము
వాళ్ళ వాళ్ళ స్క్రిప్చర్స్ ప్రకారంగా రకరకాల అవతారాలు ఎత్తుతారు. సో కాబట్టి యేసుక్రీస్తు అంటే దేవుడు మానవ అవతారం ఎత్తాడు అని సర్వసాధారణంగా చాలా మంది తెలియక అంటారు. నేను కూడా అలాగే అనేవాడిని. అయితే కనీసము ఎవరైతే ఈ సందేశాన్ని వింటున్నారో మీరు గుర్తుపెట్టుకోండి. మానవ అవతారము అని అనకూడదు. మానవుడుగా వచ్చాడని చెప్పాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి పుట్టుక అసమానమైన పుట్టుక. యేసుక్రీస్తు వారి జీవన విధానము, ఆయన పరిచర్య క్రెడిబిలిటీ, ఆయన దేవుడు, మానవుడు అని రుజువుపరచుకోవడానికి ఆయన జీవన విధానము, ఆయన పరిచర్య చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డంలో దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క ప్రేమ ప్రదర్శించబడ్డది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన తిరిగి లేచడం ద్వారా ఆయన దేవుడు అని ఆయన స్పష్టంగా అనేకులకు తెలియపరిచాడు. అలాగే సువార్తలో ఈ 4 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరికన్నా సువార్త చెప్పేటప్పుడు యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి చెప్పాలి. అంటే దేవుడు మానవుడుగా వచ్చాడు అనే విషయం ఖచ్చితంగా వారికి తెలియాలి. ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఒక సామాన్యమైన మానవుడు అలా 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 సడన్ గా దేవుడు అవ్వలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన మానవుడుగా మంచి పనులు చేసి ఆ ఆయన ఆయన మంచితనాన్ని బట్టి ఆయన దేవుడు అయ్యాడు అని చాలా మంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా దేవుడే మానవుడుగా వచ్చాడు. ఆయన దేవుడే మానవుడు, అట్లక దైవ మానవుడు. ఆయన జీవన విధానంలో ఆయన పరిచర్యలు ఆయన రుజువుపరుచుకున్నాడు. ఆయన మానవాళి పాప విమోచన కొరకై ఆయన సెలవులో ఒక బలి పశువు వలె తను తాను బలిగా అర్పించుకున్నాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా సువార్తలో ఎవరు చెప్పినా గానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ 4 సువార్తలని ఒక ఒక స్లైడ్ లో మీకు అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పడానికి సర్వసాధారణంగా ఇది నా సొంత ప్రిపరేషన్ కాదు. నేను స్కాలర్స్ తయారు చేసినటువంటి దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్ గా నేను మీ ముందుకు పెడుతున్నాను. మేబీ చిన్న 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 అక్కడక్కడ కొంచెం కాస్మెటిక్ చేంజెస్ చేస్తే చేసి ఉండొచ్చు. సో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి సువార్త బహుశా క్రీస్తు శకము 50 ఆ ప్రాంతంలో చేసి ఉండొచ్చు. మార్కు కొంచెము అందరికంటే ముందు రాసి ఉండాలి. ఈ నలుగురిలో అందరికంటే ముందు రాసిందేమో మార్కు, చివర రాసిందేమో యోహాను. అందరికంటే ముందు రాసింది మార్కు, చివర రాసింది యోహాను. సో మార్కు తర్వాత ఆ మత్తయి వస్తాడు. మత్తయి తర్వాత లూకా వస్తాడు. ఇది వాళ్ళు రచించినటువంటి కాలంను గనక చూస్తే అలా. ఈ మత్తయి ఎవరంటే యూదుడు, అలాగే యోహాను కూడా యూదుడు, మార్కు కూడా యూదుడు, లూకా మాత్రము అన్యుడు, జెంటైల్ అన్నట్టు. సో మత్తయి, మార్కు, యోహాను యూదులు, లూకా మాత్రము అన్యుడు. సో మత్తయి రాసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్పథంలో రాశారు. వాళ్ళు రాసినప్పుడు ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అర్థం అవ్వటానికి రాసినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మత్తయి రాసేటప్పుడు ఒక యూదుడు దేవుని యొక్క ట్రూత్ను అర్థం చేసుకోవడానికి ఎలా అర్థం చేసుకుంటారో ఆ కోణంలో మత్తయి రాస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, యూదులు పాత నిబంధనని వాళ్ళు స్వీకరిస్తారు, పాత నిబంధనని నమ్ముతారు. సో ఇప్పుడు మత్తయి చేసే ప్రయత్నం ఏంటంటే, మనకి పాత నిబంధనలో మనుష్య కుమారుడు అని దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో రాబడింది. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో అభిషక్తుడు అనే పదాన్ని హెబ్రీ భాషలో మెస్సియా అంటారు. అదే అభిషక్తుడు అనే పదాన్ని గ్రీక్ భాషలో క్రీస్తు అని అంటారు. సో మెస్సియాగా చెప్పబడినటువంటి లేక మనుష్య కుమారుడుగా చెప్పబడినటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడిన తత్వమైన రెండవ వ్యక్తి అయిన యేసు అంటే క్రీస్తు ఆయన మానవుడుగా వచ్చాడు అని రుజువు చేయటానికి పాత నిబంధనలోని ప్రవచనాలన్నీ, పాత నిబంధనలోని ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి ఎత్తిపెట్టి పాత నిబంధనలో ఇలా రాయబడింది, అది యేసుక్రీస్తులో నెరవేర్చబడింది అని యేసుక్రీస్తు వారి పుట్టుక దగ్గర నుండి యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వరకు యేసుక్రీస్తు వారు లేఖనాన్ని అనుసరించే జీవించాడు. లేఖనాన్ని అనుసరించే ఆయన దైవ మానవుడుగా ఒక ఒక ఉద్దేశంతో వచ్చాడు అని మత్తయి యేసుక్రీస్తును పరిచయం చేస్తూ యూదులు అర్థం చేసుకునే కోణంలో, యూదులకు అర్థం అవ్వాలంటే లేఖనాలు రెఫరెన్స్ చెప్పాలి. సో పలాని ప్రవక్త రాశాడు,
లేక ఫలాని భాగంలో రాయబడింది, దాని నెరవేర్పు ఈయనే అని రుజువు చేస్తూ ఆయన రాశాడు. మత్తయిని ఒక టీచర్గా మనము గ్రహించవచ్చు, ఎందుకంటే ఆయన రాసిందంతా ఒక ఉపదేశం లాగా రాశాడు. అలాగే మార్కు ఆయన ఎవరిని ఉద్దేశించి రాశాడంటే రోమన్స్ని ఉద్దేశించి రాశాడు. రోమియోల మైండ్ సెట్ మార్కుకు బాగా తెలుసు. మార్కుకు రోమా భాష బాగా తెలుసు, లాటిన్ భాష బాగా తెలుసు. పేతురుకి లాటిన్ భాష రాదు. అందుకనే పేతురు సందేశాన్ని దేవుని ప్రజలకు ఇచ్చేటప్పుడు పేతురు ఏం చేశాడంటే మార్కును ట్రాన్స్లేటర్ గా వాడుకున్నాడు. సో పేతురు సందేశాన్ని దేవుని ప్రజలకు లాటిన్, ఆ దినాల్లో లాటిన్ భాష చాలా ప్రసిద్ధిగాంచింది. ఇట్ వాజ్ ఎ జనరల్ అండ్ కామన్ లాంగ్వేజ్. ఈ దినాల్లో మనకి ఇండియాలో హిందీ అలాగా కామన్ లాంగ్వేజ్, అన్ని స్టేట్స్ లో కూడా హిందీ మాట్లాడతారు. సో అలాగే ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి వారికి, ఆ చెదిరిన వారికి సువార్త చెప్పడానికి లేక దేవునికి సందేశాన్ని చెప్పడానికి పేతురు మార్కును ట్రాన్స్లేటర్ గా వాడుకున్నాడు. ఆ నేపథ్యంలో యాంటియక్ చర్చ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసి ఉంటారంటే, మరి పేతురు ఉన్నప్పుడు నువ్వు ట్రాన్స్లేట్ చేస్తున్నావు, ఆ యేసుక్రీస్తు గురించినటువంటి వివరాలన్నీ నువ్వు చెప్తున్నావు, ఒకవేళ కనుక పేతురు చనిపోతే ఎట్లా, మరి దాని గురించినటువంటి ట్రూత్స్ మనకు కావాలి కదా అని బహుశా మార్కును రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే పేతురు ద్వారా మీరు ఈ ట్రూత్ చెప్తున్నారో ఆ ట్రూత్స్ అన్ని కూడా మీరు రికార్డ్ చేయమని చెప్పారేమో. బహుశా మార్కు అదంతా రికార్డ్ చేశాడు. పేతురు పెద్ద పట్టించుకునేవాడు కాదు. పేతురు తనే రాయాలి అంత పట్టించుకునేవాడు కాదు. అందుకని బహుశా అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, బాధ్యత కలిగిన వాళ్ళు కానీ మార్కుని రిక్వెస్ట్ చేస్తే మార్కు రాసి ఉండొచ్చు. కానీ మార్కు సువార్త అంతా కూడా మనం చదువుతున్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే పీటర్స్ పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకోవాలి. అందుకనే ఎక్కువ శాతము స్కాలర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు యేసుక్రీస్తుకు సన్నిహితంగా ఉన్నటువంటి శిష్యులు ఎవరు? యోహాను, పేతురు. వీళ్ళిద్దరూ బాగా, మత్తయి కూడా ఉన్నాడు కానీ మత్తయి కొంచెం వెనక ఉండేవాడు. అందుకనే స్వార్థల గురించి మాట్లాడేటప్పుడు మార్కును, యోహాన్ను కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ లేఖనంలో అంతే ఈక్వలే. ఇప్పుడు మార్కు రాసింది ఎక్కువ, యోహాన్ రాసింది ఎక్కువ, మత్తయి తక్కువ, లూకా తక్కువ అనటానికి వీల్లేదు. ఎంచేతనంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడిన లేఖనాలు కాబట్టి, లేఖనాల్లో రాయబడిన 66 గ్రంథాలకి ఖచ్చితమైనటువంటి సమాన విలువ ఉంటుంది. అయితే ప్రాముఖ్యతలను బట్టి ఆయా సందర్భాల్లో మనం కొంచెం బేరీజ్ వేసుకోవచ్చు. పెద్ద దాని విషయంలో పెద్ద తప్పు లేదు. అంతగానే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనడానికి వీల్లేదు. సో మార్క్ ఏమో ఇటు లాటిన్ మాట్లాడే వాళ్ళకి, తర్వాత రోమన్స్ ని ఉద్దేశించి ఆయన రాయటం జరిగింది. లూకా ఎవరంటే, ఈ లూకా శిష్యులతో పాటు బాగా తిరిగిన వాడు. ఆయన ప్రత్యేకంగా పౌలును బాగా వెంబడించిన వాడు. లూకా ఎందుకు రాశాడు? లూకా రాయడానికి ఒక ఉద్దేశం ఉంది. ఏమిటా ఉద్దేశం అంటే, అపోస్తలుడైన పౌలు ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అరెస్ట్ చేసినప్పుడు యాక్ట్స్ చాప్టర్ 28, అది క్రీస్తు శకము 60 to 62, ఆ 2 years పీరియడ్ లో బహుశా ఆయన రాసిండాలి. ఆ టైంలో అపోస్తలుడైన పౌల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పౌలు పక్షంగా మాట్లాడే లాయర్లు కావాలి. పౌలు పక్షంగా పౌలు పక్షంగా డిఫెన్స్ చేసేవాళ్ళు కావాలి. పౌలు చెప్పింది తప్పు అని చెప్పేసి యూదులందరూ పౌలు మీద నేరం మోపారు. నిజానికి ఏది కూడా రుజువు అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పౌలు తనగా తాను డిఫెండ్ చేసుకున్నా కానీ వాళ్ళు ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ స్టిల్ లూకా ఈ శిష్యులను, అంటే అటు అపోస్తలుడైన పౌలుకు చాలా దగ్గరగా ఉండి ఆయన సువార్త దండయాత్రలో కూడా పరిచర్య చేసిన వాడు కనుక లూకాకు ఉన్నటువంటి భారం ఏంటంటే, ఈ అపోస్తలుడైన పౌలుకి డిఫెన్స్ మెకానిజం కావాలి అని చెప్పి థియోఫిలస్ అని ఆయన లాయర్ అన్నమాట. ఈ థియోఫిలా అనే వ్యక్తికి అడ్రస్ చేస్తూ ఆయన ఇటు సువార్త ఎందుకు చెప్పాడంటే, సువార్త కనుక అర్థం కాకపోతే అపోస్తల కార్యంలో వాళ్ళు చేసినటువంటి పరిచయం అర్థం అవ్వదు. అంచేత సువార్త రాశాడు. సువార్త రాయడానికి ఈయన ఎలా రాశాడు? యేసుప్రభు శిష్యుల్లో ఒకడు కాడు. అయితే ఒక జర్నలిస్ట్ లాగా ఏం చేశాడంటే, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అలాగే జకరియా దగ్గరికి వెళ్ళాడు, ఎలిజబెత్ గురించి మాట్లాడాడు. ఈ మాట మత్తయి పట్టించుకోడు, మార్కు పట్టించుకోడు, యోహాను పట్టించుకోడు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రారంభ జీవన విధానం కానీ, ప్రారంభ జీవితం గురించినటువంటి వివరణ లూకా రాసినంత ఎవరు రాయలేదు.
మత్తయి కొంత రాస్తాడు మొదటి అధ్యాయంలో. బట్ వేరేజ్ లూకా అయితే చాలా వివరంగా ఆయన రాస్తాడు. ఎలా రాస్తాడంటే ఒక జర్నలిస్ట్ లాగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా ఆ వివరాలన్నీ తీసుకొని అదంతా రాయడం జరుగుతుంది. అందుకనే ఆయన ఏమంటారంటే హిస్టారియన్స్ అంటారు. ఈయన రాసినప్పుడు గ్రీక్స్ ఆ దినాల్లో గ్రీక్ ఫిలాసఫీ కానివ్వండి, గ్రీక్ మైండ్ సెట్ కానివ్వండి, ఆ గ్రీకులను రోమీలు ఆ జయించి ఆ గ్రీకులను ఓడించి రోమా సామ్రాజ్యం వచ్చినప్పటికి కూడా గ్రీక్స్ లో మేధావులు చాలా చాలా మంది ఉన్నారు. మేధావి వర్గంలో, ఎందుకంటే ఆ ఆ రూట్స్ అప్పటికే బాగా ఏర్పరచబడ్డాయి అన్నమాట. ఆ వేదం వాళ్ళకున్నటువంటి ఆ మేధస్సు కానివ్వండి, ఆ తెలివితేటలు కానివ్వండి, వాళ్ళకున్నటువంటి స్కాలర్లీ వర్క్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ చాలా ఆ ప్రాకిపోయింది అనమాట. సో అటు గ్రీకు ఇటు లాటిన్ బాగా ప్రసిద్ధి కాంచింది అనమాట. సో దాన్ని ఈ రోమన్స్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ డిసిప్లిన్డ్ పీపుల్, దే ఆర్ ఆర్డర్లీ పీపుల్. కాబట్టి వాళ్ళంతసేపు ఆ, 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 వాళ్ళు కమ్యూనికేషన్ సిస్టము, ఆ తర్వాత రోడ్స్ బాగా విస్తరణ చేయటము, ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్పోర్టేషన్ ఆ, ఆ, విషయంలో కానివ్వండి, రోమన్స్ బాగా వాళ్ళు పని చేశారు. ఆ చొప్పున సువార్త బాగా ప్రబలటానికి, సువార్త బాగా వ్యాపించడానికి ఆ విధంగా దోహదపడింది అనమాట. సో మత్తయి ఏమో యూరును ఉద్దేశించి రాశాడు, మార్క్ ఏమో రోమీలను ఉద్దేశించి రాశాడు, లూకానేమో గ్రీక్స్ ని ఉద్దేశిస్తూ థియోఫిలాస్కి రాశాడు. ఎందుకంటే ఈ అపోస్తున్న పౌలుకు డిఫెన్స్ మెకానిజం చెప్పడానికి యేసుక్రీస్తు వారి గురించి జీవిత చరిత్ర కావాలి, అలాగే అపోస్తుల యొక్క జీవిత చరిత్ర అంతా కావాలి. అందుకనే ఈ లూకా సువార్త రాస్తాడు, లూకా అపోస్తుల కార్యం కూడా రాస్తాడు. యోహాను ఆయన ఒక థియోలాజియన్ టైప్ మ్యాన్, అంత అపోలజెటిక్స్ టైప్ లో ఒక సిస్టమేటిక్ థియాలజీ ఎట్లా చేస్తారో ఆయన రాసిన పద్ధతి అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, యోహాన్ రాసినటువంటి సువార్త. సో అఫ్కోర్స్ మిగిలిన కూడా బాగానే ఉంటాయి అనుకోండి. మత్తయి యేసుక్రీస్తునేమో యూదులకు రాజుగా ప్రకటించాడు. అంటే యూదులకు కావాల్సింది ఆయన రాజు కావాలి, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తుంది అనే ఆ, మన పాత నిబంధనలో ఆ, రాయబడినటువంటి అనేక ప్రవచనాలన్నీ కూడా ఆయన రాజుగా వస్తాడు, ఆయన రాజుల రాజుగా వస్తాడు, ఆయన పరిపాలిస్తాడు, ఆయన ప్రజలు ఆయనతో పాటు పరిపాలిస్తాడు, ఆయన రాజ్యం ఎంత సుఖంగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ వివరాలన్నీ చెప్పినప్పుడు యూదులు ఎంతసేపు ఆయన రాజుగా వస్తాడు, ఆయన రాజుగా వస్తాడని ఆయన కోసం కనిపెట్టుకుంటూ ఉన్నారన్నమాట. ఆయన ఎవరో కాదు, ఈ ఏసే అని చెప్పి. మార్కు ఆయన రోమిలకు రాస్తూ ఆయన ఒక ప్రీచర్ అనమాట. ఈస్ నాట్ ఓన్లీ ఎ టీచర్ బట్ ఆల్సో ప్రీచర్. సో ఈయన యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా ప్రకటించారు. ఆ తర్వాత లూకానేమో ఆయన లోకరక్షకుడుగా యేసుక్రీస్తు వారిని ప్రకటించాడు. యోహానేమో యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా ప్రకటించాడు. నిజానికి చెప్పాలంటే ఇవి నాలుగు ఒకటే. యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుని కుమారుడే. యేసుక్రీస్తు ఎవరు? ఆయన మనుష్య కుమారుడే. ఈ టైటిల్స్, మనుష్య కుమారుడు అనేది టైటిలే, సన్ ఆఫ్ గాడ్ అనేది కూడా టైటిలే, సేవియర్ ఆఫ్ ద వరల్డ్ ఏమో అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేవియర్ అనేది కూడా ఆయనకి టైటిలే, కింగ్ ఆఫ్ ద జ్యూస్ అనేది కూడా ఆయనకి టైటిలే. సో కాబట్టి నేమ్ యేసు క్రీస్తు అది పేర్లు అన్నమాట. సో టైటిల్స్, నేమ్స్ ఈ విషయాల్లో కొద్దిగా మీరు అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త రాసినప్పుడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి సర్మన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఆయన దేన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నొక్కి చెప్పాడు. అసలు కొంతమంది స్కాలర్స్ ఏం చేశారంటే నాలుగు సువార్తలు ఎందుకు, నాలుగు కలిపి ఒకటే సువార్తగా రాస్తే పోద్ది కదా అని చాలా ప్రయత్నం చేశారు, కానీ ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు స్పెసిఫిక్ గా యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు నాలుగు కోణాల్లో నాలుగు కెమెరాస్ పెట్టి ఆయన జీవన చరిత్రను, ఆయన బయోగ్రఫీని, ఆయన చెప్పిన మాటలను, ఆయన చేసిన క్రియలను చాలా వివరంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సో మత్తయి ఏమో యేసుక్రీస్తు వారి సెర్మన్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాడు, మార్క్ ఏమో యేసుక్రీస్తు వారు చేసిన మెరకల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. మార్క్ ఎక్కువగా వెంటనే 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 అనే అనే క్విక్ క్విక్ అనే పదం ఎక్కువగా మనం చూస్తాం. లూకా రాసినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానాల గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. యోహాన్ రాసినప్పుడు డాక్ట్రిన్స్, పునాది సత్యాల గురించినటువంటి డీప్ ట్రూత్స్ గురించినటువంటి వివరాలు యోహాన్ చెప్తాడు. ఈ విధంగా స్వార్థలు మీరు అర్థం చేసుకోవడానికి ఈ నాలుగు కోణాల్లో వీళ్ళు ఎవరిని ఉద్దేశించి రాశారు, ఎప్పుడు రాశారు,
వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటి, వాళ్ళు యేసుక్రీస్తుని ఏమని ప్రకటించారు, వాళ్ళు యేసుక్రీస్తు వారి సేవా పరిచర్యలో దేన్ని ఎక్కువగా హైలైట్ చేశారు అనేది కనుక మీ మైండ్ మ్యాప్ లో పెట్టుకుంటే సువార్తలు చదివేటప్పుడు చాలా సులభంగా మీరు అర్థం చేసుకుంటారు. తర్వాత ఇక్కడ మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తలను ఏమంటారంటే సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. ఈ 3 సువార్తలను సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. గ్రీక్ లో సున్ అంటే టుగెదర్ విత్ అని అర్థం, ఆప్టిక్ అంటే సీయింగ్ అని అర్థం. సో ఆప్థాలమజీ అంటే ఐకి సంబంధించిన స్పెషలిస్ట్ అని అర్థం. అది గ్రీక్ వర్డ్ అని. సో ఈవెన్ మెడిసిన్ చేసే వాళ్ళు కూడా, ఆ తర్వాత స్పిరిచువల్ డీటెయిల్స్ కి సంబంధించిన వివరాలు చూసేటప్పుడు కూడా రూట్ వర్డ్స్ ఎక్కువగా గ్రీక్ లో నుంచి వచ్చాయి. ఎందుకంటే పండితులు వాళ్ళు వాళ్ళు అంటే సైంటిస్టులు అని చెప్తాం కదా, వాళ్ళు గ్రీక్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి మనకు రూట్ వస్తుంది. సినాప్టిక్ గాస్పల్స్ అంటే సున్ టుగెదర్ విత్ సీయింగ్, అంటే టుగెదర్ సీయింగ్ అనమాట. అంటే సినాప్టిక్ అంటే సీయింగ్ టుగెదర్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, మార్కు కొంతమంది ఏమంటారంటే మార్కు రాసినటువంటి సువార్తలో నుంచే మత్తయి కొంత సేకరించాడు, అలాగే లూకా కొంత సేకరించాడు అని అంటారు. కానీ నేను దాన్ని అంగీకరించాను. ఏం చేతనంటే మత్తయి ఆ, మ్, మ్, మార్కు కనీసం ఆయన అపోస్తలుడు కాదు, బట్ వేరే మత్తయి అపోస్తలుడు కాబట్టి తను చూసింది ఐ విట్నెసెస్ రాశారు. ఐ విట్నెసెస్ కి చాలా విలువ ఉంటుంది. నేను ఒక సందర్భంలో ఆ ఆ, నేను లాయర్ తో కొన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఏమన్నారంటే అన్ని విట్నెసెస్ కంటే కూడా ఐ విట్నెస్ ఇస్ మోర్ పవర్ఫుల్. విట్నెస్ మీద నేను స్టడీ చేసేటప్పుడు నేను దాని మీద కొంత వర్క్ చేశాను, కొంత సమాచారం సేకరించడానికి ట్రై చేశాను. అప్పుడు నాకు వాళ్ళు చెప్పిన పదం ఏంటంటే ఐ విట్నెస్ ఇస్ వెరీ పవర్ఫుల్. నేను ఇలా అనుకున్నానంటే జడ్జి అస్సలు ఒప్పుకోడు. నువ్వేం చూసావు అదే చెప్పు అంటాడు. నువ్వేది విన్నావు, ఏది చూసావు, ఎలా అర్థం చేసుకున్నావు కాదు, ఆ పని మాది. అర్థం చేసుకునే పని మాది. నువ్వు ఏం చూసావు, ఏం విన్నావు, అవి రెండే చెప్పు అని అంటారు అనమాట. సో 91% ఆఫ్ మార్క్స్ గాస్పల్ అనేది మత్తయిలో కనపడుతుంది అని అంటారు. 53% ఆఫ్ మార్క్స్ గాస్పల్ వచ్చి లూకా సువార్తలో కనపడుతుంది. సో ఈ 3 సువార్తలను సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. కానీ యోహాను సువార్త ఎంటైర్లీ డిఫరెంట్. అసలు ఈ 3 సువార్తలకి యోహాను సువార్తలకి ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇలా చెప్పొచ్చు, అపాలజెటిక్స్ పర్స్పెక్టివ్ లో కనుక మాట్లాడాలనుకుంటే, ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడాలనుకుంటే, టీచింగ్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో డిడక్టివ్ లాజిక్, ఇంకోటేమో ఇండక్టివ్ లాజిక్ అని. సో డిడక్టివ్ స్టడీ, ఇండక్టివ్ స్టడీ అని. డిడక్టివ్ స్టడీ అంటే ఏం చేస్తామంటే జనరల్ టు స్పెసిఫిక్. ఇండక్టివ్ స్టడీ అంటేనేమో స్పెసిఫిక్ టు జనరల్. ఈ మత్తయి గాని, మార్క్ గాని, లూకా గాని ఏం చేశారంటే ఆ యేసుక్రీస్తు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ఏం చేశాడు, దాన్ని బట్టి ఆ యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన రాజు, లేక ఆయన మనుష్య కుమారుడు అనే టైటిల్. మనుష్య కుమారుడు అనే టైటిల్ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూస్తాం. దేవుని కుమారుడు అనేది కూడా టైటిలే. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. అది యోహాన్ రాస్తాడు. సో ఈ విధంగా లోకరక్షకుడు అనేమో లూకా రాస్తాడు. సో ఈ విధంగా వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ఆయన ఆయన ప్రారంభం నుండి ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు, దేర్ ఫోర్ హీఈస్ సేవియర్, దేర్ ఫోర్ హీఈస్ గాడ్ అని వాళ్ళు ప్రూవ్ చేశారు. కానీ యోహాన్ అలా కాదు. యోహాన్ ఏం చేశారంటే హీఈస్ గాడ్ అని స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేయడం హీఈస్ గాడ్ అని చెప్పి, ఆయన దేవుడు కాబట్టి ఆయన ఇలా చెప్పాడు, ఆయన ఇలా చేశాడు, ఆయన దేవుడు అని అన్నాడు. అది అది ఈ సువార్తల డిఫరెన్స్. ఐ థింక్ నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో మత్తయి, మార్కు, లూకా సినాప్టిక్ గాస్పల్స్. అవన్నీ కూడా అందులో ఎంతెంత శాతము ఎంత ఉందో స్కాలర్స్ చెప్పిన దాన్ని నేను మీ ముందు పెట్టాను. యోహాను అప్రోచ్ ఎంటైర్లీ డిఫరెంట్ అప్రోచ్. వీళ్ళు ఏం చేశారంటే యేసుప్రభు ఏం చెప్పాడు, ఏం చేశాడు, దాన్ని బట్టి ఆయన దేవుడు అంటానికి ఆధారం ఉంది, రుజువు అవుతుంది అని వీళ్ళు మత్తయి, మార్కు, లూకా యేసుక్రీస్తు దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన దైవ మానవుడు, ఆయన మన కొరకు సెలవులో బలి అయిపోయాడు, మన పాపమును రక్షించడానికి, మనల్ని విమోచించడానికి
దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైనటువంటి రక్షకుడు ఈయనే అని మత్తయి మార్కు సువార్త చెప్తుంది. యోహాను సువార్త ఏం చెప్తుందంటే ఆయన దేవుడు అని మొదలుపెట్టి ఆయన దేవుడు, ఎందుకంటే ఇదిగో ఆయన మాటలు ఎట్లున్నాయి, ఆయన ప్రవర్తన ఎట్లుంది, ఆయన ఇది చేశాడు కాబట్టి ఆయన దేవుడు అని మరలా రుజువు చేస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు జస్ట్ ఒక 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 బ్రీఫ్ స్టోరీ ఆల్రెడీ గతంలో మీకు వాకింగ్ విత్ జీసస్ లో ఈ విషయాలను నేను మీకు చూపించాను. ఎవరెవరు ఎలా కవర్ చేశారో నేను కొంత ఒక ఒక గ్రాఫిక్ పిక్చర్ నేను మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు ఆయన మానవుడిగా రాక మునుపు ఆయన ఏమై ఉన్నాడో అని యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. అది మత్తయి గాని మార్కు గాని లూకాలో వ్రాయబడలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, బహుశా ఇది క్యాలెండర్ లో కొంచెం ఎర్రర్ ఉంది. యాక్చువల్ గా 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ గ్రిగేరియన్ క్యాలెండర్ లో ఆ కరెక్షన్ ని బట్టి బహుశా యేసుక్రీస్తు వారు కొంతమంది -4 లేక BC4 అని అంటారు, లేక BC6 అని కూడా అంటారు. బట్ నేనేమనుకుంటున్నానంటే బహుశా ఇన్ బిట్వీన్ 4 BC టు 2nd BC ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు జన్మించుండొచ్చు. దాని గురించినటువంటి వివరణ మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాల్లో చూస్తాము. లూకా సువార్త మొదటి 2 అధ్యాయాలు చూస్తాం. మార్కు గాని యోహాను గాని దాని గురించి ఏమి మాట్లాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి పుట్టుక తర్వాత బెత్లెహేంకి సంబంధించినటువంటి వివరణ అది కేవలం లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి పుట్టుక సందర్భంలో గొర్రెల కాపర్లకు కనపడిన సందర్భము లూకాలో మాత్రమే చూస్తాం. యేసుక్రీస్తు వారి సున్నతికి సంబంధించిన వివరణ 8th డే అది లూకా సువార్తలో చూస్తాము. ఆయన టెంపుల్లో 40th డే డెడికేట్ చేయబడే విషయం కూడా లూకాలో మాత్రమే చూస్తాం, కానీ ఇంకెక్కడ మనకు కనపడదు. ఆ తర్వాత నజరేతుకు వస్తాడు, అది లూకా సువార్తలో మనకు కనపడుతుంది, మత్తయిలో కూడా కనపడదు. జ్ఞానులు దాదాపు 2 years ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు జ్ఞానులు దర్శించారు, ఆరాధించారు అనే వివరణ మత్తయిలో చూస్తాము. తర్వాత ఆయన అక్కడి నుండి హేరోదు చంపడానికి చూసినప్పుడు ఆయన ఐగుప్తుకు పారిపోయాడు, ఆ వివరణ మత్తయిలో చూస్తాం, కానీ ఇంకెక్కడ కనపడతాం. సో ఇది వివరణ. అంటే ఈజిప్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి రావటము, మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవటము. సో మీకు గతంలో మీకు చూపించింది ఇది జూడియా, ఇది గలిలియా, జూడియా అండ్ సమరియా. ఇదేమో పెరియా, డెకపోలిస్, బెత్సైదా, కైసర ఫిలిప్. ఇవన్నీ ఈ వివరాలు జస్ట్ మీకు ఒక పిక్చర్ గుర్తుపెట్టుకోండి. సో బెత్లెహేం నుండి ఈజిప్ట్కు 40 miles ఆర్ 65 kilometers అని చెప్పచ్చు. ఆ తర్వాత రిటర్న్ ఫ్రమ్ ఈజిప్ట్ టు నాజరేత్, ఆ రాజు చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి రమ్మని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఎక్కడికి వెళ్తారంటే నజరేత్కి వెళ్తారు. బెత్లెహేంకి వెళ్ళరు. సో కాబట్టి బెత్లెహేం టు నాజరేత్ 80 kilometers, ఈజిప్ట్ టు నాజరేత్ 120 miles ఆర్ 195 kilometers. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇది మీకు మత్తయి సువార్తలో కనపడుతుంది, మిగిలిన చోట కనపడుతుంది. ఆ తర్వాత ఎర్లీ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ 2:40లో మనం 12 years ఏజ్ లో మనం చూస్తాము. ఆ తర్వాత ఫస్ట్ పస్కా 12 years ఏజ్ లో దర్శించినప్పుడు, ఆ తర్వాత 12 to 30 years జస్ట్ 2 verses లో మనం చూస్తాం. ఇది కూడా లూకాలో కనపడుతుంది, కానీ ఇంకెక్కడ కనపడదు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి బ్యాప్టిజం 30th year ఏజ్ టైంలో జరిగింది. మత్తయి, మార్కు, లూకా ముగ్గురు రికార్డ్ చేస్తారు. యేసుక్రీస్తు వారి యొక్క టెంప్టేషన్ గురించిన వివరణ కూడా మత్తయి, లూకా కొంచెం ఎక్కువ చెప్తారు, మార్కు జస్ట్ 2 verses లో చెప్తాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మొట్టమొదట ఆయన పరిచర్య చేసింది యోదయ ప్రాంతంలో చేస్తాడు. అది మత్తయి గాని, మార్కు గాని, లూక్ గాని కవర్ చేయడు. కేవలం యోహాన్లో మాత్రమే ఆ వివరాలు రాయబడింది. అక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు, ఆ తర్వాత యేసుక్రీస్తును యోహాను శిష్యులు ఎలా వెంబడించారు, దాని గురించి మనం వివరంగా చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ఆ తర్వాత యేసుక్రీస్తు వారి టెంప్టేషన్స్ గురించి, బ్యాప్టిజం గురించి, జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి ఈ వివరాలు ఇక్కడ. బట్ వేరే చైల్డ్హుడ్ గురించి యోహాను అసలు టచ్ చేయడు, మార్క్ కూడా టచ్ చేయడు. తర్వాత ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ ఫర్ 8 months అనుకున్నాం కదా,
అది మత్తయి గాని, మార్క్ గాని, లూకా రాయడు. కేవలం యోహాను మాత్రమే రాస్తాడు. అది మొదటి అధ్యాయం 35వ వచనం నుండి 4వ అధ్యాయము 42వ వచనం వరకు కూడా మనం ఆ వివరాలు ఎర్లీ జూడియన్ మినిస్ట్రీనేమో 4:3 వరకు, ఆ తర్వాత సమరయనేమో 4వ అధ్యాయం 4 నుంచి 42 వరకు, గలిలయలో దాదాపు 2 ఇయర్స్ ఆయన సేవ చేస్తాడు. అది 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 18 దాకా మత్తయి ఎక్కువగా కవర్ చేస్తాడు. సో మత్తయి సువార్తలో ఎక్కువగా కవర్ చేసినటువంటి సువార్త యేసుక్రీస్తు వారు గలిలయలో చేసినటువంటి పరిచర్య అనేది మనం గ్రహించాలి. ఆ తర్వాత గలిలయలో చేసిన పరిచర్య మార్కు సువార్తలో మొదటి అధ్యాయం 14 వచనం నుండి 9వ అధ్యాయం వరకు మనం చూడగలము. లూకా సువార్త 4వ అధ్యాయం 14 నుండి 9 వరకు చూస్తాం. లూకా కొంచెం తక్కువ రాస్తాడు. గలిలయలో యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య లూకా తక్కువ కవర్ చేస్తాడు. మత్తయి ఎక్కువగా కవర్ చేస్తాడు. మోడరేట్ గా మార్క్ కవర్ చేస్తాడు. బట్ వరాజ్ యోహాన్ అయితే చాలా కొంచెం అనమాట. ఇట్ ఈస్ వెరీ లెస్. 443 టు మళ్ళా 5th చాప్టర్ మళ్ళా యెరూషలేంలో యూదయలో కనపడుతుంది. ఇది ఈస్ వెరీ లెస్ అని ఇందులో కొన్ని వచనాలు మాత్రం తీసుకోవాలి. ఇది కూడా యాక్చువల్గా ఇట్స్ నాట్ కంటిన్యూస్ ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండ్. జస్ట్ ఒక అంటే ఈ చిన్న స్లైడ్ లో అవన్నీ మనం పెట్టలేం కాబట్టి నేను అందులోనే పొందుపరిచాను. ఆ తర్వాత పెరియన్ లేటర్ జూడియన్ మినిస్ట్రీ మత్తయి సువార్త 19-20 2 చాప్టర్స్ లో చూస్తాము. మార్క్ అయితే ఒకే చాప్టర్ లో రాస్తాడు. దాన్ని లూకా ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తాడు. దాదాపు ఒక 10 చాప్టర్స్ రాస్తాడు. సో పెరయ లేటర్ జూడియన్ మినిస్ట్రీనేమో లూకా ఎక్కువగా కవర్ చేస్తాడు. యోహాను 7 నుండి 11 దాకా కవర్ చేస్తాడు. కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ ట్రావెల్ అప్ అండ్ డౌన్ కింద జరుగుతుంది. యేసుక్రీస్తు వారు యెరూషలేముకు ఏ సందర్భాల్లో ఎక్కువగా రావటం మనం చూస్తామంటే పండుగల సందర్భంగా రావటం అనేది మనం చూస్తాం. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అనేది మీకు అర్థమవుతుంది. సో అది పెరియన్ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ మీరు మర్చిపోకండి. ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ, ఆ తర్వాత గలిలయన్ మినిస్ట్రీ, ఆ తర్వాత పెరియన్ లేటర్ జూడియన్ మినిస్ట్రీ, లాస్ట్ వీక్ అన్నమాట. లాస్ట్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మత్తయి 21 నుంచి 27 దాకా కవర్ చేస్తాడు. మార్కు 11 నుండి 15 వరకు కవర్ చేస్తాడు. లూకా 19 నుండి 23 కవర్ చేస్తాడు. యోహాన్ ఎక్కువగా కవర్ చేస్తాడు. 12-19 ఎందుకంటే లాస్ట్ వీక్ జస్ట్ 1 వీక్ ఇస్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది ఆయన సిలువలో మరణించడానికి, అంటే ఆయన సిలువ వేయబడ్డానికి. దాని గురించిన వివరణ నలుగురు సువార్థికులు ఎక్కువగా తీసుకుంటారు. అందుకనే సిలువ చాలా ప్రాముఖ్యమైంది. ఆయన గొర్రెపిల్ల వలె వధించబడ్డం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పోస్ట్ రిజరెక్షన్, ఆయన పునరుద్ధానుడైన తర్వాత మత్తయి సువార్త 28లో చూస్తాము, మార్క్ సువార్త 16లో చూస్తాము, లూకా సువార్త 24లో చూస్తాము, యోహాను సువార్త 20-21. ఈ విధంగా మనము ఈ యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర నలుగురు సువార్థికులు ఎలా కవర్ చేశారో మనం చూసాం. ఇప్పుడు మనము ఆ గాస్పల్ అకార్డింగ్ టు యోహాన్ గురించి మనము స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం.